హాయ్ అండి. జై శ్రీకృష్ణ అందరికీ. నేను చెప్పే కటింగ్స్ కరెక్ట్ ఉన్నాయా? లేవా? అని మీకు క్లారిటీ కోసమైతే నేను చిన్న రిక్వెస్ట్ చేసి మా కస్టమర్స్‌నైతే నేను అడిగాను. సో, ఒక ఇద్దరు ముగ్గురు ఒప్పుకున్నారు. చూడండి, ప్రిన్సెస్ కట్ ఎంత మంచి షేప్ తోటి నెక్ కూడా లేవకుండా ఎలా అయితే వచ్చింది. ఆ కటింగ్ అయితే మన ఛానల్‌లో ఉంది చూడండి. ఇప్పుడు ఇది సీతారామం బ్లౌజ్ కటింగ్ కూడా మన ఛానల్లో లైవ్ స్ట్రీమ్‌లో అయితే ఉంది. చెస్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా మనకు ప్రిన్సెస్ కట్ అయితే వచ్చింది. హ్యాండ్స్ కూడా అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా కీ హోల్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. సో, ఎక్కడ కూడా మనకు షోల్డరే కానీ అండ్ ఫ్రంట్ పార్ట్‌లో కానీ నీట్‌గా కటింగ్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇలానే ఉంటుందండి మన కటింగ్. నేను ఎలాంటి తేడాలతో కాకుండా నాకు వచ్చిన కటింగ్‌ని ఈ విధంగా చూసిన తర్వాతనే నేనైతే పెడుతున్నాను. సో, తప్పకుండా అందరూ చూడండి. ఏదైనా చిన్న చిన్న కరప్షన్స్ ఉంటే మీరు చేసుకోండి. ఈ కటింగ్ కూడా రీసెంట్‌గానే మన వీడియోలో పోస్ట్ చేశాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. చూడండి, మీరు ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది కూడా నేను మంచిగా నీట్‌గా అర్థమయ్యేలాగా పెట్టాను. ఇది కూడా చూడండి. చాలా మంది హై నెక్స్ అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్. ఇది చిన్న సైజు హై నెక్ అండ్ డిజైన్ బ్లౌజు. ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ వేసి చాలా నీట్‌గా మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్పాను. ఒక్కసారి విజిట్ చేయండి మన ఛానల్‌లో. ఇది బోట్ నెక్ అండి. అన్ని బోట్ నెక్స్‌కి అంటే 28 నుంచి 40 సైజ్ వరకి ఒకే బోట్ నెక్. కాకపోతే నెక్స్ దగ్గర కొంచెం చేంజ్ చేసుకోవాలి. షోల్డర్ మట్టుకు అంతే, ఆర్మ్ డౌన్ అంతే అని చెప్పాను కదా, అదే బోట్ నెక్ అండి. ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను పెట్టాను. ఈ ఈ కటింగ్ అయితే అదే కటింగ్ అండి. చూడండి, నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే నాకు చూయించారు. చాలా సాటిస్ఫై అయ్యారు. ఆంటీ, నాకు ఎక్కడ ఫోల్డింగ్ లేదు, కంఫర్ట్‌గా ఉంది బ్లౌజ్ అని అయితే చెప్పారు. సో, అలాంటి కటింగ్స్ మీకైతే నేను చెప్తున్నాను. నా కటింగ్స్ రాంగ్ అని కొంతమంది అంటున్నారు. అవేం రాంగ్ కాదండి. ధైర్యంగా కట్ చేసుకోండి. మంచిగా ఏదైనా చిన్న చిన్న తప్పులొస్తే వాటిని సరిచూసుకుంటూ ఆర్మ్ రౌండ్, షోల్డరు పర్ఫెక్ట్‌గా పెట్టుకొని కటింగ్స్ అయితే చేసుకోండి. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను తప్పకుండా మీ డౌట్‌ని నేను క్లియర్ చేస్తాను. ఇందులో చూపిస్తున్న కటింగ్ మన షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. చాలా క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేశాను. సో, తప్పకుండా అందరూ ఆదరించండి. టిప్స్‌ని పాటించండి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధానంలో కట్ చేస్తే పర్ఫెక్ట్‌గానే వస్తుంది. షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఈజీ ప్రాసెస్‌లో నేనైతే చెప్తున్నాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం కొంచెం వచ్చి రాని వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కస్టమర్స్ తోటైతే మంచి కాంప్లిమెంట్స్ అయితే తీసుకుంటారు. ఓకేనా? అయితే చాలా వీడియోస్ లైవ్ స్ట్రీమ్‌లో కూడా ఉన్నాయండి. లైవ్ స్ట్రీమ్‌ని ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి టిప్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకుంటున్నాను, షోల్డర్ ఎంత తీసుకుంటున్నాను అనేది లైవ్ స్ట్రీమ్‌లో చెప్పాను. వీడియోస్‌లో లైవ్ స్ట్రీమ్‌లో ఒక్కసారి సెర్చ్ చేసి మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్, లైవ్స్ అన్నీ చెక్ చేయండి. ఓకేనా? మరి ఉంటాను.